అందరికీ మార్గశిర మాసము తొలి రోజు శుభాకాంక్షలు. అయితే అన్ని మాసములలో ఉత్తమమైనది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం కూడా శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైనది. కాబట్టి మార్గశిర మాసం లోపల శివకేశవులకు కాబట్టి మనం భగవద్గీతను మార్గశిర మాసంలో కొన్ని అధ్యాయాలైన సాధ్యమైనంత వరకు కొన్ని అధ్యాయాలు పూర్తిగా చదవడానికే ప్రయత్నించాలి. కానీ అలా కాకపోతే కొన్నన్న చదవడానికి ప్రయత్నించాలి మిత్రం. అయితే మనం అసలు ప్రతిరోజు పఠించవలసినటువంటి భగవద్గీతను కనీసం సంవత్సరంలో శ్రావణ మాసం, కార్తీక మాసము, మార్గశిర మాసంలోనైనా చదవడానికి ఒక సంకల్పాన్ని మనం పెట్టుకోవాలి మిత్రం. పెట్టుకుంటే తప్పకుండా మనం సాధించగలం. అయితే ఇప్పుడు భగవద్గీత లోపల ద్వితీయ అధ్యాయం సాంఖ్యాయోగం దాంట్లో 29వ శ్లోకం. ఆశ్చర్యావత పశ్యంతి కచ్చిదేన మాశ్చర్యావద్వంతి తైవ చాన్యః ఆశ్చర్యావచ్చైన నమస్యః శృణోతి శ్రుత్వా పేష్యేష్యం వేదన న చైవ కచ్చిత్. అంటే దీన్ని ఇప్పుడు మరి ఒకసారి ఆశ్చర్యవత్ పశ్యంతి కచ్చింతి ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవచ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా ఆపిం ఏనం వేద నచ ఏవ కంచిత్. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే దీని యొక్క అర్థము ప్రతిపదార్థం. దీన్ని ఎవరు శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి చెప్పాడు? అర్జునునికి. ఏమంటున్నాడంటే కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు. ఈ శ్లోకం యొక్క అర్థం కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు. మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రము అర్థము చేసుకోలేరు, అర్థము కాలేదు అని చెబుతూ ఉంటారు మిత్రం. అయితే ప్రతిదాన్ని కూడా మనము తెలుసుకున్న తర్వాత 1-2 సార్లు మనం మనన చేసుకున్నట్టయితే అందులో ఉన్న ఒకసారి మనన చేసుకుంటే ఒక రకమైనట్టు, ఇంకోసారి మనన చేసుకుంటే ఇంకో రకమైన, అంటే ఎప్పుడు మనము మనన చేసుకుంటూ ఉండాలి. ఏదైనా చదివిన విషయాన్ని కొత్తగా తెలుసుకున్నదాన్ని చేసుకున్నట్టయితే మనకు దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అర్థము మన మనస్సుకు అతుక్కొని పోయి ఉంటుంది మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గశిర మాసంలో ఎన్నో అధ్యాయాలు లేవు, మనసుంటే మార్గం ఉండకపోదు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు ఈ 18 అధ్యాయాలని మార్గశిర మాసంలో వారంలో 2-3 రోజులు, రోజు కాకుండా 2-3 రోజులైన పెట్టుకొని అందులో ఉన్నటువంటి 700కు పైగా ఉంటాయి శ్లోకాలు. వాటిని డివైడ్ చేసుకొని చాప్టర్ వైజ్గా మనం చదివినట్టయితే తప్పకుండా సాధించగలమని నా ఉద్దేశం మిత్రమా. అందరికీ కూడా మరి ఒకసారి మార్గశిర మాసం ప్రారంభం శుభాకాంక్షలు. అలానే సూర్యభగవానుడు ఇప్పుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి తన యొక్క మార్గాన్ని మార్చుకున్నటువంటి మాసము ఈ మాసము. ఉత్తమోత్తమైనటువంటిది మాసములలో శిరోత్తమైనటువంటి మార్గశిర మాసానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి, పిల్లలతో చదివించాలి, పక్కవారికి ఇంటి పక్కన ఉన్న వారందరూ భగవద్గీత యొక్క విశిష్టత గురించి వారంలో ఒక్కరోజైనా వారికి చెప్పడానికి ప్రయత్నించాలని హిందూ ధర్మ సాంప్రదాయాన్ని మనమందరం కూడా కాపాడుకోవాలి మిత్రమా అని ఆశిస్తున్నాను.